ఇది వీరభద్రస్వామి గుడి, జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్. వీరన్నగూడెం టెంపుల్, వీరభద్రస్వామి గుడి అంటారు. ఇక్కడ భక్తులు ప్రతిరోజు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడున్న అతిపెద్ద క్షేత్రాలలో ఇదొక ప్రాచీన క్షేత్రం. నేను చిన్నప్పుడు చూసినప్పుడు చాలా అసలు ఈ బండలు కూడా లేవు. ఇప్పుడు చాలా గొప్పగా మంచిగా తీర్చిదిద్దారు. ఇది ఓమగుండం. ఇక్కడ కొబ్బరి చెట్టు ఉండేది, అప్పుడు కూడా ఉన్నది. అన్నీ మారిపోయాయి, బండలు వేశారు. కొన్నేరుకు దారి కళ్యాణ కట్టాలి. ఇటు వెంట్రుకల పూజ స్థలం, భద్రకాళి అమ్మవారి దేవాలయం. చూడండి, ఇంత బాగుంది ఇక్కడ, విశాలంగా ప్రకృతిలో బాగుంది. బయట అయితే మొత్తం చాలా బాగుంటుంది ప్రకృతి. ఇది వెనక ద్వారం. 4 ద్వారాలు ఉంటాయి ఈ గుడికి. 4 గోపురాలు, 4 ముఖద్వారాలు. ఇది సేవ తీసేటప్పుడు వాడేది. సాయి కృష్ణ. లైక్ అండ్ షేర్ మీ. ఇలాంటి మరిన్ని వీడియోలు తీయాలంటే నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక మండపం ఉన్నది. తర్వాత ఇది వెనుక భాగం, గుడి మధ్యలో ఉంటుంది. పూర్తిగా చూపిస్తాను రండి. ఇక్కడ శివరాత్రి రోజు పబ్లిక్ చాలామంది ఉంటారు, బస చేయడానికి వస్తారు. గుడి వెనుక వైపు ఇది టోటల్గా. ఇక్కడ మొదలు చూడండి, తలుపులు ఏ విధంగా ఉన్నాయి. ప్రాచీన కాలంలో చేయబడ్డాయి. స్వామి సమేత దేవస్థానం. 7 o'clock వచ్చాను. ఇక్కడ ఒక ట్యాంక్ కూడా నిర్మించారు. ఇక్కడ ఇది పురాతన బావి. ఇదే ప్లేస్లో ట్యాంక్ నిర్మించారు. ఇక్కడ దేవునికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. ఇది కార్యనిర్వహణాధికారి శాఖ నిలయం. చూసినట్లయితే చైర్మన్ గారి నిలయం. ఈ గుడి యొక్క సైడ్ అంటే ఎడమ కుడి వైపు చూస్తున్నాం. ఈ కుడి వైపు ద్వారం ఇది. ఇది ఇంకో ద్వారం. ఇలా ఉంది చూడండి. అడ్రస్ మొత్తం ఉంది. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం, వీరన్నగూడెం, బొంతపల్లి, గుమ్మడిదల, సంగారెడ్డి జిల్లా. 22లో ఇది రీకన్స్ట్రక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన పూజ టికెట్ కౌంటర్, ప్రసాదాల కౌంటర్ అన్ని ముందుగానే ఉంటాయి. చండీ యోగం జరిగే ప్లేస్ ఇది. మెయిన్ గుడి. ఓకే.
ఓకే, థ్యాంక్ యూ, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ.